ఫస్ట్లీ నా లైఫ్ జర్నీ మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అసలు ఎక్కడి 10th, ఎక్కడి ఇంటర్, ఎక్కడి బీబీఏ, ఎక్కడి సివిల్స్, ఎక్కడి టిక్ టాక్, ఎక్కడి ఇన్స్టాగ్రామ్, ఎక్కడి యూట్యూబ్, ఎక్కడుండేటోని ఎక్కడికి వచ్చినా అసలు నా లైఫ్ జర్నీ వింటే ఒక్కడి లైఫ్ లో ఇన్ని యూటర్న్స్ ఉంటాయా అనేసి అనిపిస్తూ ఉంటది అప్పుడప్పుడు నాకే. 10th ఎలాగోలాగో పాస్ అయిపోయిన తర్వాత ఇంటర్లో అసలు ఏం తీసుకోవాలి అనేసి అనుకుంటున్న టైంలో లెక్కలు రావనేసి నేను బైపీసీ ఉంటుందని చెప్పేసి బైపీసీ తీసుకున్నా. బైపీసీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఆ రిజల్ట్ చూసి అనవసరంగా తీసుకున్నా కదరా బాబు అనేసి అనుకున్నా. తర్వాత ఇదంతా కాదని చెప్పేసి అది నాకు గొప్పగా చేయాలనేసి సివిల్స్కి నా ముఖానికి సివిల్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక్కరోజు కూడా నేను ఇన్స్టిట్యూట్కి వెళ్ళలే. టిక్ టాక్ అంటూ చేసుకుంటూ రోజు కూర్చున్నా. సరే అని చెప్పేసి టిక్ టాక్లో గ్రోత్ మంచిగా కనిపించింది. అమ్మయ్య లైఫ్ సెట్ రా బాబు అనుకున్న టైంలో టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది. ఇప్పుడు టిక్ టాక్ వెళ్ళిపోయిన తర్వాత అసలు ఏంటి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది, యూట్యూబ్ పెడదామని చెప్పేసి. యూట్యూబ్లో నేను చెయ్యనంటూ వీడియోస్ లేవు. ప్రపోజల్ వీడియోస్, ఇరిటేషన్ వీడియోస్, రోడ్ల మీదకి వెళ్ళి క్వశ్చన్స్ అడగడం, అండ్ నేను ఎక్కడ పడితే అక్కడ వీడియోస్ చేస్తూ ఉంటే కెమెరా కూడా లాక్కొని పోయారు పోలీసు వాళ్ళు. ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఈ స్టేజ్ వరకు వచ్చిన. అండ్ ఇప్పుడు మీ అందరి సపోర్ట్తో నేను ఇప్పుడు మీ ముందుకి పోడ్కాస్ట్ అనే రూపంతో వస్తున్నా. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. అండ్ నా లైఫ్ ఈ రోజు ఇలా ఉండడానికి మెయిన్ రీజన్ ఎవరో మీ అందరికీ తెలుసు. ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. మన ఫస్ట్ పోడ్కాస్ట్ తప్పకుండా చూడండి. నెక్స్ట్ లెవెల్ ఫన్ విత్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే నా మీద గెట్ రెడీ, సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. చలో.